అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో ఇక్కడున్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాము. వాక్య సంతోషంలోకి వెళ్దాం. మన జీవితంలో వెలిగింపబడిన మనము, మన దీపం అనేది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, కానీ ఆ దీపం అనేది ఎప్పుడు ఆగిపోకూడదు. మనం అనుకుంటా ఉంటాం, నా దీపము ఆరిపోలేదు, నేను వెలుగుతూ ఉన్నాను అనుకుంటాం. కొన్నిసార్లు మనమే ఆలోచన చేసుకుంటాం, ఎందుకంటే నా ఆత్మీయ మంట అనేది నా దేవుడు నాలో ఉంచిన ఒక దైవ శక్తి. ఆ శక్తి ఆత్మీయ మంట ఎప్పుడు కూడా ఆరిపోదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఆత్మీయ మంట అనేది కొన్నిసార్లు ఆరిపోతుంది. ఆత్మీయ మంట ఆరిపోయిందో లేకుంటే ఆత్మీయ మంట అలాగే వెలుగుతో ఉందో అనేది మన జీవితంలో మనకు అర్థం కాకుండా మనం సాగిపోతూ ఉంటాం. బాప్తిసం తీసుకున్న కొత్తలో వాక్యం చేత నువ్వు వెలిగింపబడ్డావు. బాప్తిసం తీసుకున్న కొత్తలో వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావు. బాప్తిసం తీసుకున్న కొత్తలో పరిచర్యలో ముందుకు సాగిపోయావు. వాక్యం చేత వెలిగింపబడి తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని చేత మండింపబడ్డావు. మండింపబడ్డ నీవు నేను ఇంకా మండుతూనే అనుకుంటున్నావు, కానీ ఒకవేళ నేను మండుతున్నానా లేకుంటే ఆగిపోయినానా అనేది ఎప్పటి కూడా ఆలోచన చేయలేని స్థితిలో మనము జీవిస్తూ ఉంటాం. కొంతమంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది భక్తులు మాత్రం తన చివరి శ్వాస వరకు కూడా నమ్మకంగా భక్తి చేసినట్లు చూస్తున్నాం. కొంతమంది భక్తులు మాత్రం మధ్యలో త్రోవ విడిచినట్లు మనం కొందరిని చూస్తున్నాం. కానీ మనం రక్షణ పొందిన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రారంభ జీవితంలో ఉన్నట్లే మన జీవితం కొనసాగిపోతుందా, లేకపోతే మన జీవితం ఇప్పుడు ఒకలాగా ఉందా, మొదట్లో ఒకలాగా ఉందా పరీక్షించుకునే సమయం ఈరోజు మనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీ యొక్క ప్రాణాన్ని పెట్టింది ఆయన, నీ యొక్క ప్రాణాన్ని సజీవ లెక్కలో ఉంచింది ఆయన, నీ కొరకు రక్తం కార్చింది ఆయన, నీ కొరకు తను ఆ నిత్య రాజ్యంలో నిన్ను చేర్చాలని, నీ కొరకు నువ్వు అనుభవించవలసిన ప్రతి బాధ వేదన అన్నిటిని కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి పైన నీ కోసం భరించాడు. నిన్ను శిక్షించే అధికారమైనా, నిన్ను గద్దించే అధికారమైనా, నీ మీద ఏదైనా దండించే అధికారమైనా ఎవరికి ఉందంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవునికి మాత్రమే అర్హత ఉంది. ఎందుకంటే నువ్వు పొందవలసిన అవమానాన్ని, నువ్వు పొందవలసిన ఆ బాధను, నువ్వు పొందవలసిన హేళనను అంతా కూడా ఆయన భరించాడు. కాబట్టి కొంతమందిని మనం చూసినట్లయితే అనుకుంటా ఉంటారు, నేను ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడిని, నేను ఈ లోకంలో ఉన్న వారి కంటే గొప్పదానిని అనుకుంటారు. వాళ్ళు చీకటిలో బతుకుతున్నారు, చీకటే వారిని ఏలుతుంది. నేను దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను అని నేను అనుకుంటా ఉంటాం. బహుశా అలాంటి ఆలోచన నీకు వచ్చిందేమో, కానీ ఎప్పటికి కూడా ఎదుటి వారిని ఇట ఏలెత్తి చూపించొద్దు, కానీ ఒక ఏలు వారి మీద నువ్వు ఇట్లా చూపించినప్పుడు 4 ఏళ్ళు నేను చూపిస్తాయన్న హృదయంలో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలోనే కాదు, కానీ ఏ విషయంలో అయినా కూడా మందిరానికి వచ్చి వెలిగింపబడిన నీవు, దేవుని వాక్యంతో మండింపబడుతున్న నీవు, దేవునిలో నడుస్తున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, దేవునితోనే నేను నివాస స్థలం చేస్తున్నాను అంటున్న నీవు ఎప్పటి కూడా ఎదుటి వారిని గురించి మాటలు చెప్పుకోవటం నీ దేవుని చిత్తం కాదు, కానీ నీ పని నువ్వు చేసుకొని పోవటమే దేవుని చిత్తం. నువ్వు అనుకుంటా ఉంటావు నన్ను ఎవరు చూడటం లేదు అని, నువ్వు అనుకుంటా అంటాం కదా, ఉట్టి మీద పిల్లి పాలు తాగి నన్ను ఎవ్వరు చూడలేదని వెళ్ళిపోతుంది. కానీ వెలిగింపబడిన నీవు ఎదుటి వారినిట ఏలెత్తి చూపించొద్దు, కానీ చూపించాల్సిన అవసరం వద్దు, నీది నువ్వు మాత్రమే చూసుకో. నువ్వు ఒక్క వేలెత్తి ఇట్లా చూపించినప్పుడు 4 వేలు నిన్ను చూపిస్తాయన్నది నువ్వు గుర్తుపెట్టుకో.
లోకంలో ఉన్న వారికి వెలిగింపబడిన నీకు వ్యత్యాసం ఉండాలి. లోకంలో ఉన్న వారికి దేవుని మందిరంలో వాక్యం వింటూ ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ పరిచర్య చేస్తున్న నీలో ఒక వ్యత్యాసం ఉండాలి. లోకస్తులతో నీకు పని లేదు, కానీ లోకంలో ఉన్న వాటిని బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు అన్నిటిని విసర్జించి ఉండాలి. ఒకవేళ ఆ లోకంలో ఉన్నవి ఇంకా నీలో ఏలుబడి చేస్తున్నాయేమో, ఇంకా నీలో అవి గుర్తుకొస్తున్నాయేమో, గతంలో చేసినవి ఇంకా విడిచిపెట్టుకోలేకపోతున్నావేమో, గతంలో నువ్వు చేసిన పొరపాట్లు ఇంకా లాగుతున్నాయేమో. అలా లాగుతున్నాయి అంటే దేవుని దృష్టికి నువ్వు ఇంకా ఇష్టురాలిగా లేవని గ్రహించే స్థితిలోకి మనం వచ్చుదుము గాక. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ ఫస్ట్ రోజు, ఆ నెల, ఆ మాసము, ఆ సంవత్సరం అంతా కూడా దేవునితోనే ఎదుగుతావు, దేవునిలోనే ఉంటావు, దేవునితోనే నా జీవితం అంటావు, దేవుడే నా సర్వస్వం అంటావు, దేవునితోనే నేను వెలిగించబడుతున్నాను అంటావు. కానీ వెలిగింపబడిన నీవు ఎందుకు తుప్పున ఆరిపోతున్నావు? గాలిలో దీపం పెట్టినప్పుడు వెంటనే ఆరిపోతుంది. అలా ఎందుకు ఆరిపోతున్నావు? నీ భక్తి జీవితం ఎందుకు అలా ఆరిపోతుంది? కొంతమంది భక్తుల జీవితాన్ని మనం లేఖనానుసారంగా చూసినట్లయితే వారి జీవితాలలో, వారి భక్తి కొందరి జీవితాలలో సాగిపోయింది తుది మరణం వరకు, కొందరి జీవితాల్లో ఆగిపోయింది భక్తి. వారు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. మనము కూడా ఏ భక్తికి అలవాటు పడి ఈ ఆఖరి క్షణాలలో మనం జీవిస్తున్నాం, ఈ రాకడ సమయాల్లో మనం జీవిస్తున్నాం, ఏ భక్తికి అలవాటు పడి మన జీవితం సాగిపోతుంది, ఏ భక్తిలో మనం ఉండి మనము నిజమైన భక్తులమని మనల్ని మోసపరుచుకుంటున్న వారితో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పటికీ కూడా నువ్వు మోసపరచబడే స్థితిలో ఉండకూడదు, కానీ మోసపోయే స్థితిలో ఉండకూడదు. కానీ నీ యొక్క భక్తి లెవెల్ ప్రతిరోజు ఎక్కడ నీ యొక్క భక్తి లెవెల్ తెలపబడుతుందంటే దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు గోజాడినప్పుడు, దేవుని దాని అడుగులు సాగిపోయినప్పుడు, దేవుని అడుగు జాడల్లో నీ అడుగులు నడిచినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఒక నిప్పు కణంలాగా నువ్వు తయారు చేయబడతావు. నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో నేను చేసే పొరపాట్లు ఏంటి అని నువ్వు గ్రహించగలిగే స్థితికి నువ్వు వస్తావు. అలా కాకుండా మందిరం లేదు, దేవుడు లేదు, ఆరాధన లేదు, ఆదివారం లేదు అని సోమవారం నుంచి శనివారం లాగా నువ్వు జీవించినట్లయితే నీ భక్తి జీవితము నీ చేతులారా నువ్వే ఆర్పి వేసుకుంటున్నావన్న స్థితిని నువ్వు గ్రహించగలిగే స్థితిలో ఉండువుగాక. నీ యొక్క స్థితిని గ్రహించగలిగే స్థితిలో నీవు ఉండువుగాక. మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ఆయన సన్నిధి క్రాంతిలో నుండి నిప్పు కణాలు పుట్టును. ఒక మనిషిని నిప్పు కణంగా మార్చేది ఏది అంటే దేవుని సన్నిధి. ఆదివారం క్రమం తప్పకుండా నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే సోమవారం నుండి శనివారం వరకు ఆయన సన్నిధి మన ఇంట్లో ఉందో లేదో తెలియదు, కానీ ఆదివారం వచ్చి దేవుని సన్నిధులు నీ ఇంట్లోకి తీసుకెళ్తే ఆ ఇండ్లంతా ఆ వారం అంతా సమృద్ధి అయిన దీవెనలతో నింపబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆదివారం దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని సన్నిధిని ఇంట్లో తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నీ కుటుంబంలో ప్రార్థన ఆగక సాగిపోతుంది, నీ కుటుంబంలో గొడవలు చెలరేగవు, నీ కుటుంబంలో ఎప్పటి కూడా ఏముంటుందంటే సంతోషము, సమాధానము, నెమ్మది, ఆదరణకర్త అయిన దేవుడే నీ హృదయంలో, నీ కుటుంబంలో నివాస స్థానంగా ఉంటాడు. ఆదివారం మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆ వాక్యాన్ని వినలేం. మనం ఎలాంటి భక్తిలో జీవిస్తున్నామో తెలియదు, ఆ వాక్యం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు, ఆ వాక్యం మన జీవితాన్ని ఎలా ఉంటుందో తెలియదు.
కానీ నువ్వు క్రమము తప్పకుండా ఒక యవనస్తుడివైనా యవనస్తురాలివైనా లేకపోతే ఒక వృద్ధాప్యంలో ఉన్నా ఒక నడిప్రాయంలో ఉన్న వాక్యం చేత ప్రతి దినము నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో అయ్యా నా జీవితానికి ఈ వాక్యాన్ని మాట్లాడవయ్యా, ఈ వాక్యం ద్వారా నా జీవితంతో నువ్వు మాట్లాడుతున్నావంటే నా జీవితాన్ని సరి చేయటానికి సవరించటానికి క్రమమైన మార్గంలో నడవటానికి నువ్వు మాట్లాడుతున్నావయ్యా అని నువ్వు మోకరించి సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు దేవుని సన్నిధిలో గడపటం ప్రారంభిస్తే ఆదివారం నువ్వు వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఏం మాట్లాడతాడో ఆ మాటలన్నీ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి అయ్యా ఈరోజు నా కోసమే మాట్లాడావయ్యా, మమ్మల్ని ఎక్కువగా మన్నించడానికి మాట్లాడావయ్యా, ఈ 40 రోజుల ఉపవాస కూడికలు కూడా ఎందుకు నీ దాసుని ప్రేరేపించి పంపించావు అంటే అయ్యా మేము మండటానికేనయ్యా ఈ ప్రార్థనలో నీ దాసుని ద్వారా మాకు మీరు తెలియజెప్పటది. ఎందుకంటే ప్రభు ఆరిపోయిన మా జీవితాలను దీప్యమానంగా నువ్వు వెలిగించటానికేనయ్యా, మమ్మల్ని నిలబెట్టడానికేనయ్యా అని నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు నీ కుటుంబంలో నువ్వు ప్రార్థించాలి. ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ రహస్య పాప జీవితాలు బయటికి వస్తాయి, నువ్వు చేసిన అక్రియలు బయటికి వస్తాయి, నువ్వు మాట్లాడిన మాటలు బయటికి వస్తాయి. బయట చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒక ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ కానీ నీ హృదయం, ఒక భర్త దగ్గర ఓపెన్ కానీ నీ హృదయం, ఒక భార్య దగ్గర ఓపెన్ కానీ నీ హృదయం ఎక్కడ ఓపెన్ అవుతుందంటే దేవుని సన్నిధానంలో ఓపెన్ అయ్యే స్థలం ఇక్కడే. నువ్వు ఆ స్థలంలో నువ్వు ఓపెన్ అయినప్పుడు నీలో ఉన్న పాపపు చెత్తనంతా ఏం చేస్తుందంటే ఈ వాక్యము కాల్చివేస్తుంది. ఈ వాక్యం కాల్చివేసినప్పుడు నీలో ఉన్న పాపం అంతా పోయి నువ్వు ఎలా తయారవుతావు అంటే ఒక నిప్పు కణంగా తయారవుతావు. ఒక నిప్పు కణంగా నువ్వు తయారు కావాలి అంటే మొదటగా దేవుని సన్నిధికి వచ్చే మనసు నీలో ఉండాలి. ఆ కృపగల దేవుడు నిన్ను దాటిపోడు, ఆ కృపగల దేవుడు నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళడు, ఆ కృపగల దేవుడు నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళడు, ఆ కృపగల దేవుడు నీ కుటుంబాన్నే కాదు నీ ఇంటినే కాదు నీకు కలిగిన సమస్తము చుట్టూ అగ్ని కంచ ప్రాకారములను తోడుగా ఉంచే దేవుడు. కాబట్టి ఈ లోకంలో మండింపబడిన నీవు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఒక నిప్పు కణంగా తయారు కాబడాలి. ఒక నిప్పు కణంగా నువ్వు తయారు అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను వెలిగిస్తాడు, నిన్ను మండిస్తాడు. అందుకే కదా ఎప్పుడు కూడా ఎవరైనా సరే మందిరానికి రాని సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం అనేది ఖాళీ కాకూడదు. ఎప్పుడు ఖాళీ కావాలి అంటే నీ తుది శ్వాస ఈ భూమిపై నుంచి విడిచి వెళ్ళినప్పుడు మాత్రమే నీ సీటు ఖాళీ కావాలి. అంతేకాని ఒక ఆదివారాన్ని దేవుడికి ఇవ్వలేక నీ సొంత పనుల కోసం నువ్వు వెళ్ళినట్లయితే ఆదివారం ఒక్కటే నీకు కనిపిస్తుంది, కానీ మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఎదురు చూడాలి. నా దేవుడు నా కుటుంబంతో ఏం మాట్లాడతాడో, నా దేవుడు నా పిల్లలతో ఏం మాట్లాడతాడో. కొంతమంది చెప్తా ఉంటారు ఆదివారం రాక మిస్ అయిపోయాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మిస్ కాకుండా చూసుకోవాలనే ఆలోచన మన హృదయంలో కలగడం లేదు. మిస్ అయిపోతున్నామనే వేదన ఉంది, కాదని చెప్పను, కానీ ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్న నీకు అది మిస్ కాకుండా ఉండాలనే ఆలోచన కూడా మన దేవుడు అలాంటి ఆలోచన కూడా పుట్టించును గాక. అందుకే కదా అపోస్తుడైన పౌలు, ఒకసారి చూద్దాం, 1 తెస్సలోనిక పత్రిక 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనిక 1వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. చాలమ్మా, అందరం కలిసి చదువుదాం. ఆత్మను ఆర్పకుడి. ఈ లోకంలో నువ్వు ఆత్మను అంటే ఆత్మీయ మంటతో నువ్వు పోతున్నావు,
ఆత్మీయ మంటతో నువ్వు సాగిపోతున్నావు. ఆత్మీయ మంటతో నువ్వు ముందుకు సాగిపోతున్నావు. ఆత్మీయ మంటలో సాగిపోతున్న నీవు దాన్ని ఆర్పు చేసుకునే స్థితిలో ఉండొద్దని అపోస్తుడైన పౌలు ఇక్కడ మనతో హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, పరిశుద్ధాత్మ చేత నీవు మన్నింపబడుతున్నావు. భక్తిలో నువ్వు దిగజారిపోవద్దు. భక్తిలో దిగజారిపోతే బలహీనతలు నిన్ను చుట్టుముట్టుతాయి అంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత మన్నింపబడిన నీవు, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న నీవు, వాక్యంతో నువ్వు నడుస్తున్న నీవు నీ జీవితాన్ని ఆదివారం నిర్లక్ష్యం చేయొద్దు. ఆదివారం నిర్లక్ష్యం చేస్తే ఒక నిప్పు కణంలాగా నువ్వు ఉండలేవు. ఎందుకంటే ఒక నిప్పు కణంలాగా నువ్వు నిలబడాలి అంటే ఆదివారాన్ని నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆత్మను ఆర్పకుడి అని అపోస్తుడైన పౌలు మనతో హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆలోచన చేసుకో, ఇన్ని రోజులు నీ దేవునికి దూరంగా ఉన్నావో, లేకపోతే ఇన్ని రోజులు నువ్వు దేవుని మందిరానికి వస్తూ కూడా దేవుణ్ణి ప్రార్థించలేని స్థితిలో నువ్వు ఉన్నావో, లేకుంటే కొంతమంది ఉంటారు ప్రార్థన చేస్తూ కూడా పాపాన్ని జురుక్కునే స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకో. దేవుని మందిరానికి వస్తా ఉన్నావు, వాక్యం వింటా ఉన్నావు, వాక్యానుసారంగానే జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావు, భక్తిలో ఆరిపోకూడదు కానీ భక్తిలో మండాలి అనుకుంటున్నావు. మండాలి అనుకున్న నీవు ఎందుకు మండలేకపోతున్నావు? ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు కూడా చెప్తున్నాడు, నీ యొక్క మంటను ఆర్పొద్దు. నీ మంట ఎప్పుడు అట్లే మండుతూనే ఉండాలి. నీ మంట ఆర్పినట్లయితే నీకు కొన్ని బలహీనతలు కలుగుతాయి అంటున్నాడు. ఆ బలహీనతలు మనిషిని ఏం చేస్తాయంటే నష్టాలకు గురి చేస్తాయి, కష్టాలకు గురి చేస్తాయి, అవమానాలకు గురి చేస్తాయి, నిందలకు గురి చేస్తాయి, హేళనలకు గురి చేస్తాయి. లాస్ట్కు ఆ బలహీనతలే, ఆ చిన్న చిన్న బలహీనతలే నిన్ను మరణం వరకు ఈడ్చుకెళ్తాయి. చూడడం లేదా? ఎంతో మంది మంచిగా ఉన్నట్లే ఉంటారు, హఠాత్తుగా భార్యలను చంపుతూ ఉన్నారు, భర్తలను చంపుతూ ఉన్నారు, పిల్లలను చంపుతూ ఉన్నారు, ఆస్తి కోసం తోబుట్టులను చంపుతూ ఉన్నారు. బయట చూసినట్లయితే ఎక్కడెక్కడ ఎన్నెన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే వారి బలహీనతలే వారి జీవితాన్ని పతనం చేస్తున్నాయి. వారి బలహీనతలే వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వారి బలహీనతలే వారి కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని సాఫీగా సాగనివ్వకుండా సాగిపోతున్నాయి. కాబట్టి దేవుడు మనతో హెచ్చరిస్తా ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధానానికి నువ్వు పోయినట్లయితే కొన్ని బలహీనతలను నిన్ను వెంటాడుతాయి, కొన్ని బలహీనతలు నీ కుటుంబాన్ని వెంటాడుతాయి. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఆ బలహీనతల వల్ల వాళ్ళు ఏమి తోచక సూసైడ్ చేసుకునే వారిని మనం చూస్తున్నాం. ఆ బలహీనతల వల్ల తొందరపాటుతనంతో కొంతమంది మనుషులను చంపడం ద్వారా కావచ్చు, లేకపోతే పరి రకాలుగా పోలీసు వాళ్ళు అక్కడ వారికి పనిష్మెంట్ ఇస్తున్నది కూడా మనం చూస్తూ ఉన్నాం, ఉరి శిక్ష వేస్తున్నది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క బలహీనతలను వారు గుర్తు ఉంచుకోక, వారి యొక్క బలహీనతలను వారు గుర్తు ఉంచుకోక ఏం చేస్తున్నారంటే క్షణికావేశంలో కోపతాపడుతున్నారు. క్షణికావేశంలో వారి జీవితాన్ని వారు నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో చక్కని సంసారంలో చిచ్చులు పడుతున్నాయి. చక్కని సంసారంలో ఒక ముళ్ళ బాటగా తయారవుతుంది. ఎందుకంటే వారి యొక్క కోపమే వారిని ఆ రకంగా తీసుకెళ్తా ఉంది. కాబట్టి నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, మొదటగా మండిన నీవు మండుతూనే సాగిపోవాలి కానీ ఆగిపోవటానికి వీలు లేదు. మండుతూనే పోవాలి కానీ నువ్వు సాగిపోతూనే పోవాలి కానీ నీ జీవితం ఎక్కడ ఆగిపోవటానికి దేవుని చిత్తం లేదు. ఎందుకంటే నీ జీవితము ఎప్పుడు ఈ భూమి పైన ఉంటుందో తెలియదు, ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు. అది ఎలా చెప్పగలవు అంటే సహజంగా మనిషి జీవితం అనేది నేను ఈ టయానికి చనిపోతానని తెలియదు, నేను ఈ రోజు చనిపోతానని తెలియదు, ఈ గడియలో నేను చనిపోతానని తెలియదు. ఎప్పుడు చనిపోతాదో, ఎప్పుడు మరణం అనేది నీ వాకిట తలుపు తడతాదో,
వచ్చేసరికి నువ్వు వెలిగింపబడుతూ ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. మరణము మనిషి జీవితానికి చెప్పి రాదు. ఒకవేళ నీ కుటుంబంలో నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, పలానా టయానికి నేను ఇంటికి వస్తాను అని చెప్తారు. ఒకవేళ డ్యూటీకి పోయిన నీ భర్త పలానా టయానికి ఇంటికి వస్తానని చెప్పి వెళ్తారు. ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలకు ఎగ్జామ్లో ఇన్ని అవర్స్ ఎగ్జామ్ అని ఎగ్జామ్ టైం టేబుల్లో ఇచ్చి ఉంటారు. కానీ నీ ఇంటికి వస్తున్న ఏదైనా ఆన్లైన్ షాపింగ్ కానీ ఏదైనా కానీ ఒక వస్తువు కానీ ఏదైనా బుక్ చేసినప్పుడు వెంటనే నీకు సెల్లులో మొబైల్లో చూపిస్తుంది, ఈరోజు ఇది బుక్ చేసావు కదా, ఈ వస్తువు పలానా టయానికి పలానా తేదీన వస్తుంది అని. ఒక 3 రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు, ఆ టయానికి వస్తుంది అని ఆన్లైన్ బుకింగ్లో చెప్తుంది. కానీ మరణం అనేది నీకు చెప్పి వచ్చేది కాదు. మరణం అనేది నీ దగ్గరికి వచ్చి నేను పలానా సమయానికి వస్తాను, పలానా రోజున వస్తాను, పలాని గంటకు వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పేది కాదు. మరణం అనేది ఎలా వస్తుందంటే యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. రెల్లు పడవలు దాటిపోవునట్లు 2వ వచనం చదవమ్మా. చదువు, కంటిన్యూ చదువు. రెల్లు పడవలు దాటిపోవునట్లు, రెల్లు పడవలు దాటి పడునట్లు అవి జరిగిపోవును, అవి జరిగిపోవును. ఎర్ర మీదికి విసురును, ఎర్ర మీదికి విసురును, దిగు దిగు పక్షిరాజు వలె, పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును, అవి త్వరపడి పోవును. చూడండి అమ్మా, పక్షిరాజు ఆకాశంలో తిరుగుతూనే కింద ఎర్ర కనిపించినప్పుడు ఏం చేస్తుందంటే టక్కునొచ్చి ఎత్తుకపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అది కన్ను మూసి కళ్ళు తెరిచేసరికి ఆ ఎర్రను తీసుకుపోవటానికి ఆ పక్షిరాజు ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మన ఇంటి దగ్గర కోడి అనేది తన పిల్లలు పుట్టిన తర్వాత గద్ద వచ్చి కోడి పిల్లలను ఎత్తుకొని పోకుండా ఏం చేస్తారంటే దానికి కాపలా ఉంటారు. గద్ద వచ్చి ఎప్పుడు ఇట కళ్ళు మూసి ఇట కళ్ళు తెరిచేసరికి ఆ కోడి పిల్లల్ని ఎత్తుకొని పైకి తీసుకెళ్తాది అని. మరణము కూడా ఎలా సంభవిస్తుంది అంటే పక్షిరాజు ఎర్రను తీసుకోపోవడానికి ఏ విధంగా అయితే సెకండ్లో వచ్చి సెకండ్లో వెళ్ళిపోతారో, సెకండ్లో వచ్చి సెకండ్లో పోయినట్లుగా అది ఎలా వెళ్తాదో అలాగా మరణం అనేది నీ వాకిట నీకు తెలియకుండానే వస్తుంది. ఆ మరణం అనేది నీ సంభవింపక మునిపే నీ జీవితాన్ని చక్కబెట్టుకో. నీ హృదయాన్ని ఇన్ని రోజులు వేటికైతే ఇచ్చావో, ఇన్ని రోజులు వేటినైతే నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించావో, వేటినైతే నీ హృదయంలో స్థిర నివాసంగా ఉంచుకున్నావో వాటిని విడిచిపెట్టు అంటున్నాడు. నిజమేనా? మరణం అనేది అలాగే వస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి గడియ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సెల్లులో చూడడమే కాదు కానీ బహిరంగంగా కూడా, యథార్థంగా కూడా మరణం అనేది ప్రతి మనుషునికి ఏ విధంగా సంభవిస్తుందో చూస్తూనే ఉన్నాం. చూస్తున్న మనతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ జీవితాన్ని నేను చక్కపరచాలనుకుంటున్నా, నీ జీవితాన్ని నేను వెలిగించాలనుకుంటున్నా, నీ జీవితాన్ని నేను వెలిగించాలనుకుంటున్నాను, నాకు నీ హృదయంలో చోటు కావాలని అడుగుతున్నాడు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను చూసి ఆనందించాలనుకుంటున్నాడు. మనందరి కుటుంబంలో దేవుడు మరణము సంభవింపకుండా ఉండునుగాక. ఎందుకంటే దీర్ఘాయుస్తో మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు దీర్ఘాయుస్తో దీవించునుగాక. మన పిల్లల తరాన్ని చూసే కృప దేవాది దేవుడు ఇక్కడున్న మీకును, లైవ్ లో వింటున్న వారికి, నీ బయట కూర్చొని శబ్ద తరంగం ద్వారా వింటున్న వారందరికీ కూడా పిల్లల తరాన్ని చూసే ఆయుష్ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మరణ దినాలు సంభవిస్తున్నాయి, రాకడ దినాలు సంభవిస్తున్నాయి, గడ్డు దినాలు సంభవిస్తున్నాయి. ఈ గడ్డు దినాలు సంభవిస్తున్న సమయంలో నువ్వు సిద్ధపాటు కలిగి
కలిగి ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ ఆత్మను ఆర్పకు, నీ ప్రార్థన జీవితాన్ని ఆర్పకు, మోకాళ్ళ అనుభవాన్ని ఆపకు. అది సాగిపోతూనే ఉండాలి, సాగిపోతూనే ఉండాలి. నువ్వు ఆపినట్లయితే లేనిపోని కష్టాల పాలవుతావు, లేనిపోని నష్టాల పాలవుతావు, లేనిపోని అవమానాల పాలవుతావు అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. మనిషికి అవమానాలు, నిందలు, హేళనలు కొన్నిసార్లు పొరపాటు చేయనప్పటికీ కూడా నిందలు వేస్తూ ఉంటారు. అది కావాల్సికి మనిషిని కృంగదీయటానికి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ పనులు వారు చేయనప్పటికీ కూడా, ఆ పని వారు చేయనప్పటికీ కూడా, ఆ తప్పు వారు చేయనప్పటికీ కూడా, ఆ నిందలు వారు చేయనప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్నిసార్లు ఆ నిందలు వేస్తూ ఉంటారు. ఆ నిందలు వస్తున్నాయని భయపడుతున్నావా? ఆ బాధలు వస్తున్నాయని భయపడుతున్నావా? ఆ హేళనలు వస్తున్నాయని భయపడుతున్నావా? కృంగిపోమాకు. ఒక నింద ఒక 100 అని మన ఆత్మీయ తండ్రి ఏలియన్న గారు చెప్పారు. ఒక నింద వస్తుంది అంటే ఆ నింద వెనక 100 దీవెనలు ఉన్నాయని గుర్తుపెట్టుకో. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ఈ యొక్క పరిచర్యకి ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో హేళనలు వచ్చాయి, ఎన్నో బాధాకరమైన సంఘటనలు వచ్చాయి, ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి, కానీ కృంగిపోయిన రోజులు ఉన్నాయి. కృంగిపోయిన మమ్మల్ని నిలబెట్టిన ఆయన మీ జీవితాన్ని కూడా నిలబెడతాడని ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము పడుతున్న ప్రతి సమయంలో ఆయన చెయ్యి అడ్డు పెట్టాడు. మేము పడుతున్న ప్రతి సమయంలో ఆయన కృప మమ్మల్ని తోడుగా ఉండి ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి మండింపబడుతున్న నీవు, వెలిగింపబడిన నీవు ఆత్మలో ఆరిపోవటానికి కాదు. ఒకవేళ మందిరానికి కొత్తగా వస్తున్నావేమో, మందిరంలో కొత్తగా నువ్వు వాక్యాన్ని వింటున్నావేమో, లైవ్ లో కొత్తగా వర్తమానాన్ని వింటున్నావేమో, దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ మరణము నీ వాకిట తలుపు తట్టక మునుపే అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు నీ ఆత్మీయ మంటను ఆర్పకు అంటున్నాడు. ఆత్మీయ మంటను ఆర్పకు అంటున్నాడు. ఒకవేళ నీ ప్రార్థన జీవితం సరిలేదేమో, వాక్యం జీవితం సరిలేదేమో, ప్రార్థనకు వస్తున్నప్పటికీ కూడా విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టలేక వెళ్ళిపోతున్నావేమో, ప్రార్థనకు వస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో వదులుకోవాల్సినవి వదులుకోలేకపోతున్నావేమో, ఏటితో నువ్వు బంధింపబడ్డావో ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన విడిపింపటానికి సిద్ధ మనసుడు గలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ పక్షిరాజు ఎర్ర కోసం తక్షణమే కిందికి భూమిపైకి వచ్చినట్లు ఆకాశంలో నుంచి ఆ పక్షి భూమిపైకి వచ్చి ఆ ఎర్రని ఎత్తుకొని పోవటానికి ఒక సెకండ్, ఒక నిమిషంలోనే జరిగిపోయినట్లు మనిషి మరణము కూడా చెప్పకుండానే వస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రిందట నందల నుంచి నేను ఇక్కడికి డ్యూటీ ముగించుకొని వస్తున్న సమయంలో కరెక్ట్గా గోపవరం దగ్గర ఒక లారీ ఆ గిద్దలూరు రూట్ నుంచి వస్తూ ఉంది. ఆ లారీ పోయి ఆ డ్రైవరు చెట్టు కొట్టాడు. చెట్టు కొట్టినప్పుడు ఆ లారీకి ఆ చెట్టుకు మధ్యలో ఆయన తల ఇరుక్కపోయింది. ఆ తల ఇరుక్కపోయి ఆ తల ఏం తీయటానికి రావడంలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ శరీరాన్ని బయటికి తీయటానికి ఎవరికి సహకరించలే. దాదాపు 3 గంటల సేపు ఆ వ్యక్తిని బయటికి తీయటానికి గవర్నమెంట్ వారికి సమయం పట్టింది. 3 గంటల సమయం వరకు ఆ కుమారుడు అక్కడ నరక యాతన అనుభవించాడు. ఆ దృశ్యాన్ని కండ్లారుగా నేను చూసా. అందరూ వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. ఎవ్వరికి కూడా ఆ సమయానికి అక్కడ ఆ వ్యక్తికి సహాయం చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి ఫుల్ డ్రింకింగ్ చేశాడు. డ్రింక్ చేసి ఆ యొక్క లారీని నడుపుతూ ఉన్నాడు. ఆ చెట్టుకు ఆ లారీకి మధ్యలో ఆ ప్రాణము విలవిలలాడిపోతుంది. ఆ విలవిల్లాడుతూ అడుస్తున్నాడు, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని. తాగినదంతా దిగిపోయింది. ఆ నొప్పి అనేది ఆ మనిషికి బాధకరంగా ఉంది. ఆ నొప్పి అనేది ఆ మనిషికి వేదనకరంగా ఉంది. ఆ నొప్పి అనేది ఆ మనిషికి తట్టుకోలేకపోతున్నాడు. ఆయన అల్లాడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోధిస్తున్నాడు, కృంగిపోతున్నాడు. అయ్యో నాకెవరు సహాయం చేసేవారు లేరా అని అక్కడ అందరూ కూర్చున్నారు. వారికి ఫోన్ కొడుతున్నారు, అంబులెన్స్ కు ఫోన్ కొడుతున్నారు, పోలీసు వారికి ఫోన్ కొడుతున్నారు. ఎక్కడ కూడా సహాయం అనేది దొరకడం లేదు. ఆ క్షణము అక్కడే ఆ మనిషి మరణించాడు. ఆ
ఆ మరణం అనేది నీ హృదయపు వాకిట నిలబడి ఆ తలుపు కొట్టక మునిపే నీ జీవితాన్ని మండించు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు, నువ్వు దేవుని కొరకు లొంగిపో, దేవుని దగ్గర సరెండర్ కా. ఎప్పుడు అంటే ఆ మరణం అనేది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. కాబట్టి ప్రతిదినం మన ప్రయాణ మార్గాలలో ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది అనారోగ్య సమస్యలలో ఐసీ వార్డులో చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది ప్రమాదవశాత్తు డెలివరీ కాలేక కూడా చనిపోతున్న స్త్రీలు ఎంతమందో. చివరికి ఎంతో మంది ఎన్నో రకాలుగా చనిపోతున్నప్పటికీ ఈ వర్తమానం చెప్తూ ఉన్నాడు, నిన్ను నేను వెలిగించా, నీ కోసం నేను ప్రాణాన్ని ఇచ్చా, నీ కోసం నా రక్తాన్ని చిందించా, నీ కోసమే నా యొక్క హృదయం అంతా పరితపిస్తుంది. తపిస్తున్న నాకు నీ హృదయాన్ని ఇస్తావా? నీ యొక్క నోటితో నన్ను ఒప్పుకుంటావా? నీ యొక్క నోటితో నీ యొక్క హృదయంతో ఆలోచన చేస్తావా? నేను నీ కొరకు సంసిద్ధత కలిగి ఉన్నా, నీ రాకపోకల్లో నేను తోడుంటున్నా, నీ పిల్లలు స్కూల్కి వెళ్తుండగా నేను తోడుంటున్నా, నీ భర్త డ్యూటీకి వెళ్తుండగా నేను తోడుంటున్నా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో అపవాది పొంచి ఉన్నప్పటికీ కూడా నేను తోడు ఉంటున్నా. ఎంతో మంది భయంకరమైన రోగాల చేత మొత్తబడుతున్నారు. అయినప్పటికీ ఏ చీకటి కానీ, ఏ రోగము కానీ, ఏ బాధ కానీ నీకు నీ పిల్లలకు రాకుండా, గద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకొని పోకుండా, కోడి తన రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు ప్రతి దినము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నా రెక్కల కింద నేను దాచుకొని ఉంటున్నాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? నువ్వు మండిన నీవు ఆరిపోవటం దేవుని చిత్తం కాదు. మండిన నీవు దేవుని కోసం దీప్యమానంగా వెలగటమే దేవుని చిత్తమై ఉంటున్నది, దేవుని ఉద్దేశమై ఉంటున్నది. కానీ మందిరానికి వస్తున్న నీవు, మందిరంలో ఉంటున్న నీవు, మందిరంలో పరిచర్య చేస్తున్న నీవు ఎప్పటికి కూడా వట్టి చేతులతో ఏడ్చే స్థితిలో నిన్ను పెట్టడు. ఎప్పుడు కూడా నిన్ను దీప్యమానంగానే వెలిగించటానికే దేవుడు కృప చూపిస్తాడు, ఆ కృప గల దేవుడు. కానీ నువ్వు ఆదివారం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకుంటున్న ఇబ్బందులను బట్టి, నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు నిర్లక్ష్యం చేసినంత మాత్రాన దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదమ్మా. ఒకవేళ దేవుడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునే స్థితిలో నువ్వు ఉండవు. దేవుడు నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ వర్తమానం మనం వినే స్థితిలో దేవుడు లైవ్లో ఉన్న వారికి ఇవ్వరు, లేకుంటే ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి ఒక అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆ దేవుడు ప్రేమ గల దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే నిన్ను పేదరికంలో ఉంచే దేవుడు కాదు, అట్టడుగు స్థితిలో నుంచి ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్లే దేవుడు. నీ పేదరికాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావా? నీకున్న వేదనను బట్టి కన్నీరు కారుస్తున్నావా? భర్త దగ్గర వస్తున్న ఆటుపోట్లను బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఒకవేళ నీ భర్త చూడొచ్చు, నీ పైన నీ కన్నులకు కారుతున్న పై కన్నీరు మాత్రమే నీ భర్త చూడగలడు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడంటే స్త్రీ పురుషు అనే తారతమ్యం లేదు. నీ హృదయ అంతరంగంలో ఉన్న వేదనను చూచే దేవుడు. చూచిన ఆయననే దానికి నీట్గా ఎక్కడ కూడా ఏ సమస్యకు కారణం ఏముందని వేర్లతో సహా ఆ సమస్యను పెరికి వేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ఇద్దరు భక్తులను నేను మీ ఎదుట తీసుకొచ్చాను. మొదటగా దేవునితో నడిచిన వారిని చెప్తాను. రెండోదిగా దేవునితో సగం వరకు నడిచి ఆగిపోయిన వారిని మీకు చెప్తాను. మొదటగా ఏలియా జీవితాన్ని మనం చూసినట్లయితే ఏలియా దేవుని కొరకు రోషంగా పరిచర్య చేసిన వాడు. ఆయన ఒక ప్రవక్త అని మనమందరం కూడా తెలిసిన వారమే. మనందరికి కూడా ఆ మాట అందరికి కూడా తెలుసు. కానీ ఆ ప్రవక్త దేవుని కోసం నిలబడ్డాడని తెలుసు, దేవునితోనే సాగిపోయాడని తెలుసు. కొన్నిసార్లు ఆ ప్రవక్త కూడా సమస్య వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆ ప్రవక్తను కూడా
దేవుడే తన దూతను పంపించి మళ్ళా ధైర్యపరిచినట్లు కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి యొక్క బదీర వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా సలమ. తర్వాత కింద 7వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చెయ్యమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్లము చేత 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే ఏలియా గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన గొప్ప ప్రవక్త అని మనకు అందరికీ తెలిసిందే. ఈ ప్రవక్త ఏం చేశాడంటే రాజులకు కానీ రాణులకు కానీ ఎవరికైనా తను దేవుడు ఏమి బోధిస్తాడో అది బోధించేవాడు. తను ఏ వాక్యం చెప్పమంటాడో, ఏ దర్శనాలు చూపిస్తాడో, దేవుని దూత అతనికి ప్రత్యక్షమై ఏం మాట్లాడతాడో ఆ మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పేవాడు? రాజులకు చెప్పేవాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించటానికి ఆహాబు రాజు ఉండేవాడు. ఆహాబు రాజు భార్య పేరు ఏంటి? యెజబేలు. ఎలీషా ప్రవక్త ఆ సమయంలో ఎలీషా ప్రవక్తగా ఉంటున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేది ఆహాబు రాజు. ఆహాబు రాజు భార్య ఏం చేస్తుంది అంటే యెజబేలు తనకు ఇష్టమైన పనే చేయాలి. అవతల వ్యక్తులు బాధపడినా పర్వాలే, అవతల వ్యక్తులు ఏడ్చినా పర్వాలే, అవతల వ్యక్తులు ఏమైపోయినా పర్వాలే, కానీ ఆమె మైండ్ ఏంటంటే ఆమె చెప్పిందే జరగాలి, ఆమె చెప్పిందే వేదవాక్కు. కొంతమంది మన కుటుంబాల్లో కూడా అలాంటి వారే ఉంటారు. ఆ సమస్య వచ్చింది, అవతల వ్యక్తులు బాధపడుతున్నారు అని గ్రహించే మనసు మనలో ఉండదు. ఏమనుకుంటారంటే నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే జరిగినట్లయితేనే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మండింపబడిన నీవు, దేవుని వాక్యం చేత నడిపింపబడుతున్న నీవు, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయడం కాదు, కానీ దేవునికి నీ పట్ల ఆయన ఉద్దేశం ఏందో గ్రహించి ఈ లోకంలో నడుచుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, గోజాడుతూ ఉంటాం, అయ్యా ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటా ఉంటాం. కానీ దేవుని చిత్తమే మన పట్ల స్థిరపరచబడును గాక. ఈ యెజబేలు కూడా ఏలియాని ఏమని చెప్పిందంటే, నేను ఒక్క రోజులో నేను చంపేస్తాను. దేవుని కోసం రోషంగా నిలబడిన ప్రవక్త, దేవుని కోసం తన సర్వస్వాన్ని సుఖ సంతోషాలను వదులుకున్న ప్రవక్త, ఆయన ఏం చేశాడంటే దేవుని కోసం నిలబడినప్పుడు ఆ యెజబేలు ద్వారా ఒక సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఆ సమస్యను ఎదుర్కొంటా ఉన్నాడు. ఎదుర్కొంటున్న సమయంలో ఏం చేయాలో తెలియక అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. ఏమని అంటే ప్రాణం కోసం. ఆ యెజబేలు ఏం చేసిందంటే
ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ కూడా చంపిస్తా ఉంది. ఇక నేనే ఉన్నాను, నన్ను కూడా చంపుతానని ఆమె వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన ఆమె నన్ను చంపుతాదేమోనని ప్రాణ భయంతో బదిరి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. బదిరి వృక్షం కింద కూర్చున్న ఆయన దగ్గరికి పడుకొని ఉన్నాడు. నిద్రపోతా ఉన్న సమయంలో దేవుని దూత వచ్చి, లేనైనా ఏలియా, నువ్వు ఎందుకు అట్లా నిరసించిపోయావు, ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు వేదన చెందుతున్నావు, నీ కొరకు అప్పము నీళ్లు సిద్ధపరచబడి ఉన్నాయని చెప్పినప్పుడు లేచి అప్పము నీళ్లు తీసుకున్నాడు. తర్వాత రెండో మారు కూడా భోజనం చేసిన తర్వాత 7వ వచనం ఒకసారి చూడండి. లాస్ట్ అన్న, శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏలియాతో చెప్తుంది ఆ దూత ఏమనంటే, గతంలో చేసిన దానికంటే దేవుని కోసం గతంలో ఎంతగానో నువ్వు పోరాడావు, దేవుని కోసం గతంలో ఎంతగానో నువ్వు పరిచర్య చేశావు. ఇప్పుడు పరిచర్య ఎలా ఉంటుంది అంటే, గతంలో చేసిన దానికంటే మించిన పరిచర్య నువ్వు చేయాలా. నువ్వు నిరసించడానికి వీల్లేదు, నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు, నువ్వు వేదన చెందటానికి వీల్లేదు. నువ్వు ఈ బదిరి వృక్షం కింద కూర్చొని అయ్యో ఆ యెజబెలు నా ప్రాణాన్ని ఏం చేస్తుందని కృంగిపోవటానికి వీల్లేదు. ఏంటంటే నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక సిద్ధపాటు ఉంది. ఆ పనిని దేవుడు నీ పట్ల జరిగించటానికే నీకు మళ్ళా ఆహారం ఇచ్చాడు. ఆహారం భుజించు అని చెప్పిన తర్వాత ఆహారం తిన్నాడు. తిన్న తర్వాత 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు దేవుని కోసం ప్రయాసపడినట్లు చూస్తా ఉన్నాం. ఏలియా గారు కూడా మండారు, దేవుని కోసం మండాడు, దేవుని కోసం వెలిగాడు. వెలిగిన ఆయన సడన్గా ఆ యెజబెలు వచ్చి, అహాబు భార్య వచ్చి తనను చంపేస్తానని చెప్పినప్పుడు కృంగిపోతున్నాడు, వేదన చెందాడు. కానీ ఆ సమయంలో మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి తనను మళ్ళా మండించాడు. మండిన ఆయన ఆగిపోయాడా? ఆగిపోలేదు. కానీ దేవుని పరిచర్యలో సాగిపోవడమే ఆయనకు తెలుసు. ఎందుకంటే వెలిగించింది ఆయన, నా దీపాన్ని వెలిగించిన ఆయనను నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి దేవుని కోసం ప్రయాసపడటమే ఆయన తెలుసు. కానీ దేవుని కోసం సాకులు చెప్పటం ఆయనకు తెలియదు. దేవుని కోసం దేవుడు నాకొద్దు ఏమొద్దు అని తన సుఖం కోసము, తన శరీరం చెప్పే మాటల కోసము, తన హృదయం చెప్పే మాటల కోసము ఎప్పుడు కూడా దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేసినట్లు ఈ లేఖనాల్లో మనం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఏలియా దేవుని స్థితిలో, దేవుడు ఏలియాను తన ఎట్లా చూడాలనుకున్నాడో ఆ పరిచర్య కొరకు తనను మళ్ళా పురికొలిపాడు. ఒకవేళ నువ్వు కూడా ఆరిపోయావా? నువ్వు కూడా భయముతో ఏలియా ఆ బదిరి వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నట్లు, అలసిపోయినట్లు నువ్వు కూడా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకేదో చెప్పారని, ఎవరో ఏమో అన్నారని, నీ ఇంట్లో వారే కావచ్చు, బయటి వారే కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, లేకపోతే బయట ఎక్కడకు చూసినా కూడా సమస్యల పాలే అవుతున్నారు. కానీ ఎక్కడ సమాధానం అనేది దొరకడం లేదు. ఈ బదిరి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఏలియాను దర్శించిన దేవుడు ఈ మధ్యకాల సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఆగిపోయినావా? ప్రార్థనలు ఆగిపోయావా? నీకు ఇప్పుడు చేసిన ప్రార్థన కంటే అధికమైన మించిన ప్రార్థనను చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు చదివిన వాక్యం కంటే అధికమైన వాక్యం నువ్వు చదవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఏలియాకు చెప్పాడు, ఇప్పుడు నేను చూసింది కొంచెమే, నువ్వు ఇక ముందుంది మించిన పరిచర్య, నువ్వు ఈ బదిరి వృక్షం కింద కూర్చుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. నువ్వు కూడా ఈ మాటలు వింటున్నావేమో. ఇంతవరకు చేసిన పరిచర్య కాదు, రానున్న దినాల్లో ఈ పరిచర్య లక్షల జన సమూహంతో నింపబడుతుంది. ఈ రానున్న దినాల్లో ఈ సేవ విస్తరింపబడుతుంది. అప్పటికి అయ్యా ఇప్పుడు చేసిన పరిచర్య కాదయ్యా, నాకు ఇప్పుడు చేసిన పరిచర్య కాదయ్యా, నీ యొక్క బలాన్ని నాకు దయచేయండి అయ్యా. ఏలియాకి ఇచ్చిన బలము నాకు దయచేయండి అయ్యా. ఆ బలము నేను పుంజుకొని నీ కొరకు రాత్రింపగల్లో ప్రయాసపడే పరిచర్య చేసే కృపావరము నాకు కలుగును గాక అని మనందరము సిద్ధ మనసు కలిగి ఉందము గాక. ఎప్పుడు ఆ మాట మన హృదయంలో వస్తుంది అంటే, ఆ హృదయ వాంఛలు మన హృదయంలో కలుగుతాయి అంటే, పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు మండింపబడినప్పుడు, వాక్యంతో నువ్వు వెలుగుతున్నప్పుడు, వాక్యం గల దేవుని నీ హృదయ వాక్యంతో నువ్వు వెలుగుతున్నప్పుడు, ఎప్పుడైతే
మాటలు నీ నోట కలుగుతాయి. ఇప్పుడు చూస్తున్నా ఈ కొంతమందిని మనకు ఇప్పుడు ఊరికే తాత్కాలికంగా చూపిస్తున్నాడు, కానీ దీంట్లో మనల్ని సిట్రైట్ చేస్తున్నాడు. మన పొరపాట్లు మనకు తెలియజేస్తున్నాడు. మన అవకతవకల భక్తి జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనం చేస్తున్న పొరపాట్లన్నిటినీ మనకు తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనము సవరించుకొని అగ్నిలాగా మండే స్థితిలోకి, ఆ జ్వాలలో లాగా మనం మండుదుము గాక. దేవుడు రానున్న దినాలలో శక్తికి మించిన పరిచర్య ఉంది ఏలియా అని చెప్పినట్లు ఈరోజు సంఘంతో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, రానున్న దినాలలో నీ పట్ల ఒక ప్రణాళిక నాకు ఉంది, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక తలంపు ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం ఆలోచన ఉంది. కాబట్టి నిన్ను నేను స్థిరపరచుకున్నాను. నీకు నేను చెప్తున్నా, ప్రార్థనలో ఎప్పుడు మండుతూనే ఉండు, వాక్యంలో ఎప్పుడు మండుతూనే ఉండు. రానున్న దినాల్లో నీ చిత్తం ఏంటో నేను నెరవేరుస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దూత చెప్పిన వెంటనే ఏం చేశాడు? శక్తికి మించిన పరిచర్య ఉందని చెప్పిన వెంటనే ఏం చేశాడు? అయ్యా నేను ఇంకా చెయ్యను, నా వల్ల కాదు అని అనలా, తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాడు. నువ్వు కూడా నీ సమస్యలను బట్టి, నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి, నీకు వస్తున్న నిందలను బట్టి ఉన్న స్థితిలోనే నువ్వు కూడా ఏలియా బదిరి చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న స్థితిలోనే కూర్చున్నావేమో, కూర్చొండిపోయావేమో, కానీ నేను కూర్చోటానికి దేవుడు నిలబెట్టలే. నువ్వు కూర్చోటానికి దేవుడు నిన్ను ఆయుష్ లెక్కల ఉంచలే. నువ్వు కూర్చోటానికి దేవుడు నిన్ను ఈ స్థితిలో నిలబెట్టలేదు. కానీ నీ పని ఏంటి అని ఆయనను అడగటానికి నేను నిలబెట్టుకున్నాడు. ఈ మాటలు నీలో వినిపింపజేస్తున్నాడు. తర్వాత మనం ఏలియా గారి జీవితంలో చూసినట్లయితే తెలుసు, ఏలియాకు కొంతమంది భక్తులకు దేవుడు తమ యొక్క మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పాడు, కొంతమంది భక్తులకు చెప్పలేదు. కానీ తన మరణ దినము ఫలానా రోజు, ఒక రోజు ఉంది అని తెలిసినా కూడా ఎక్కడికి కూడా తన మరణం వరకు కూడా పరిచర్య ఎక్కడ సాకులు చెప్పలే, ఎక్కడ ఏదేదో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలే. తను ఏం చేశాడంటే, తను దేవుడు చెప్పిన పనిని ఆఖరి రోజు వరకు కూడా తన చేతులతో తన పనిని చేశాడు. ఎవరి పనిని? యేసయ్య పనిని. నువ్వు కూడా ఏం చెయ్యాలంటే, నీ తుది శ్వాస వరకు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్ వరకు కూడా దేవుని పని చెయ్యటానికి ఈ చేతులకు బలం కావాలని అడుగుదువు గాక, కాళ్ళకు బలం కావాలని అడుగుదువు గాక. నీ శరీరం నీరసించిపోయే స్థితిలో ఉండకుండా బలము పుంజుకొని రానున్న పరిచర్యలో ఒక యవనస్తురాలు వలె వృద్ధాప్యంలో ఉన్న గంతులు వేసుకుంటూ పరిచర్య చేసే కృప సంఘ బిడ్డలందరికీ కలుగును గాక. కాబట్టి ఏలియా తన దినాలు, మరణ దినం దగ్గరకు వస్తుందన్నప్పటికీ కూడా ఎక్కడ సాకులు చెప్పలా, ఎక్కడ విశ్రాంతి తీసుకోలే, ఎక్కడ ఏమి చెప్పకుండా దేవుడు చెప్పిన పనిని తను చేయటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడు? సుడిగాలిని తీసుకొచ్చి ఏలియాను పైకి తీసుకెళ్ళాడు. కాబట్టి పోతూ పోతూ ఏలియా అభిషేకాన్ని తనతో పాటే తీసుకుపోలే, తన దగ్గర ఉన్న ఎలీషాకు 2 పార్లు ఎక్కువనే ఇచ్చాడు. కొంతమంది దైవ సేవకులు చూస్తారు, తన దగ్గర ఉన్న వారికి ఇవ్వటానికి ఇష్టపడరు, సంఘ బిడ్డలకు అభిషేకం ఇవ్వటానికి ఇష్టపడరు. ఏం చేస్తారంటే, వారి పిల్లలు, వాళ్ళ సంతానం మాత్రమే ఎక్కువ ఉండాలని చూసుకుంటారు, కానీ సంఘ బిడ్డలు కూడా ఎక్కువగా ఉండాలా అనుకోరు. కానీ తమ బిడ్డలతో పాటు సంఘ బిడ్డలను కూడా దైవ సేవకుడు సమానంగా అందరినీ చూస్తూ రానున్న దినాలలో పరిచర్య కోసమని ఇప్పటి నుంచే మిమ్మల్ని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు మీ చెవులో పెడతా ఉన్నాడు. కానీ మీరు విననట్టు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు సంఘ బిడ్డల పట్ల కూడా గొప్ప ఆలోచన ఉంది. ఒక తల్లిగా ప్రార్థిస్తున్నావా? ఆ ప్రార్థన అభిషేకం నీ పిల్లల్లోకి కూడా వచ్చును గాక. వాక్యం వింటూ ఉన్నావా?
ఆ వినే ఆత్మ నీ బిడ్డలకు కూడా రెండింతలు ఎక్కువగా వచ్చును గాక. వాక్యం చదువుతున్నావా? ఆ చదివే వాక్కులు కూడా నీ బిడ్డల్లోకి రెండింతలుగా వచ్చును గాక. ఏలియా పోతూ పోతూ తన అభిషేకాన్ని తనతో పాటు తీసుకెళ్ళలేదు, కానీ తన దగ్గర ఉన్న ఎలీషాకు కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా మీలో ఉన్న ప్రార్థన జీవితం మీ పిల్లల్లోకి వచ్చేలాగున ప్రార్థించండి. గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆత్మ నీకుందా? అదే ఆత్మని బిడ్డలపైకి రావాలని ప్రార్థించండి. అదే ఆత్మని భర్తపైకి రావాలని ప్రార్థించండి. అదే ఆత్మ నీ యొక్క ఎవరికైతే అనుకుంటున్నావో వారికి రావాలని ప్రార్థించండి. ఇక్కడ చూసినట్లయితే ఏలియా కృంగిపోయాడు, కానీ కృంగిపోయిన సమయంలో కూడా ఆ బదరి వృక్షం కింద తన ప్రాణం ఏమైపోతాదో అని నీరసించిపోయాడు. కానీ నీరసించిన సమయంలో దేవుడు వదిలిపెట్టలే. రా ఏలియా, నువ్వు ఇంతటితోనే ఆగిపోతే ఎట్లా? నీ ద్వారా ఇంకా నాకు పని ఉంది, లే అని ఆహారం పెట్టి నీళ్ళిచ్చి మళ్ళా తన పనిని కొనసాగించడానికి తీసుకెళ్ళాడు. కాబట్టి నువ్వు నీరసించిన సమయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశం కలిగి ఉన్నదో ఆ ఉద్దేశం నెరవేర్చేంత వరకు నిన్ను వదిలిపెట్టడు. అది వదిలిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు మొదట ఏం చేయాలంటే మండుతూనే ఉండాలా. దేవుడు ఇంకా నిన్ను మండిస్తాడు. నువ్వు ఆరిపోతే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ కుమారుడు మండుతాడు నా కోసం, ఎప్పుడు ఈ కుమార్తె మండుతాది నా కోసం, ఎప్పుడు ఈ యొక్క పరిచర్యలో వీరు సహకారులుగా ఉంటారు అనేసి దేవుడు నీ కోసం ప్రతిదినం ఎదురు చూసేవాడు. నీ కుటుంబంలో సహకారులుగా ఉండాలి, నీ భర్తకు సహకారిగా ఉండాలి, నీ భార్యకు సహకారుడుగా ఉండాలి, నీ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసే వారికి మంచిగా నువ్వు వారి దగ్గర మెలుగుతూ మంచిగా ఉద్యోగ స్థలంలో ఉండాలి. అంతేకాని దేవునికి అవమానం తెచ్చే పనులు కానీ, దేవునికి ఇష్టమైన పనులు కానీ, దేవునికి ఇష్టం లేని పనులు కానీ చేస్తూ ఆత్మీయతను నీ అంతటా నువ్వే ఆర్పివేసుకోవద్దని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏలియా జీవితంలో ఆత్మీయత ఆరిపోయే స్థితికి ఆరిపోయింది. కానీ దేవుడు చెప్పిన వెంటనే దాన్ని మళ్ళీ సరి చేసుకున్నాడు, సవరించుకున్నాడు. నీవు కూడా అలా సవరించుకొని సరి చేసుకొని దేవుని దగ్గర లొంగిపోయే మనసు నీకు కలుగును గాక. రెండోదిగా మనం చూసినట్లయితే సంసోను మనందరికి కూడా పరిచయం ఉన్నవాడే. ఆయన ఏం చేశాడంటే సంసోన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఏం చేశాడంటే తన జీవితాన్ని తనే పతనం చేసుకున్నాడు. ఒక హీరో లెవెల్లో దేవుడు చూడాలనుకుంటే తన జీవితాన్ని తను ఒక జీరో లెవెల్కు తనంతట తానే తీసుకుపోయాడు. ఒక యవనస్తుడిగా ఈ వర్తమానం వింటా ఉన్నావేమో, దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నీ పైన పెట్టుకున్న దానికంటే నీ దేవుడు నీ పైన పెట్టుకున్న బాధ్యత ఎక్కువ. దేవుడు నిన్ను ఒక చదువులలో ఉన్నత స్థితిలో చూడాలనుకునే దేవుడు, ఒక చదువు వద్దని చెప్పేవాడు కాదు. నీ దేవుడు నీ యొక్క ఉద్యోగంలో ఒక ఉన్నత లెవెల్లో ఉంచాలనుకునే దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థన జీవితంలో నీ తల్లిదండ్రుల కంటే, నీ తల్లిదండ్రుల పైన ఉన్న ప్రార్థన జీవితానికంటే నీ పైన ఎక్కువగా చూడాలనుకునే దేవుడు. నీ తల్లిదండ్రులు చదువుతున్న వాక్యానికంటే నిన్ను ఎక్కువగా ఇంకా గ్రోత్లోకి, ఇంకా ఆత్మీయతలోకి తీసుకెళ్లి నిన్ను మండించాలి అనుకునే దేవుడు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. సంసోను తన జీవితాన్ని దేవుడేమో హీరోగా చేయాలనుకుంటే తన యొక్క జీవితాన్ని జీరోగా మార్చుకున్నాడు. ఒక యవనస్తుడిగాను ఈ వర్తమానం వింటా ఉన్నావేమో, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం, నీకు ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నువ్వు నడుము కట్టుకో, దేవుని యొద్ద లొంగిపో, దేవుని దగ్గర సరెండర్గా దేవుడు నీ చిత్తాన్ని నెరవేర్చేవాడై ఉంటున్నాడు. సంసోను చూసినట్లయితే తన జీవితాన్ని తాము నాశనం చేసుకున్నాడు. మొదటగా
ఆయన ఏం చేశాడంటే ఒకప్పుడు సింహాన్ని ఎలా చీల్చేవాడంటే మేకలాగా చీల్చి పక్కన పెట్టేవాడు. తర్వాత ఒక గాడిద దవడతో 1000 మందిని చంపినట్లు మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం. అంత బలాఢ్యుడు, అంత బలము గలవాడు ఎందుకు సంసోను అలా అయిపోయాడు? ఎందుకు ఫిలిస్తీయుల చేతికి అప్పగింపబడ్డాడు అంటే తనకున్న వీక్నెస్, మొదటగా చెప్పినట్లు తనకున్న బలహీనత ఏంటంటే స్త్రీ వ్యామోహం. ఒక పురుషునికి కానీ ఒక స్త్రీకి కానీ అలాంటి వ్యభిచారపు తలంపులు మనసులో ఉన్నట్లయితే నీ జీవితం పతనమైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ జీవితం అట్టడుగు స్థితికి వెళ్ళిపోతుంది, నీ జీవితాన్ని కట్టేవారు ఎవరు కూడా ఉండదు. ఎందుకంటే మరణం అనేది నీ వాకిట తలుపు తట్టక మనపే అలాంటి ఆలోచన చేత పట్టబడ్డావేమో. ఆలోచన వదిలిపెట్టుకోవటానికి, ఒప్పుకోవటానికి దేవుని దగ్గర సరెండర్ కా. ఈ యొక్క నవ్వే జనరేషన్లో, ఈ నవ్వే డేస్లో జరుగుతున్నది ఏంటంటే ఎక్కడ చూసినప్పటికి కూడా ఈ పాపమే అందరి హృదయాలలో చోటు చేసుకుని కుటుంబాలను చెల్లాచెదురు చేసేస్తుంది. చక్కగా ఉన్న భార్యాభర్తల మధ్య జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. చక్కగా ఉన్న కుటుంబ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. చక్కగా ఎదుగుతున్న పిల్లల జీవితాన్ని అట్టడుగు స్థితిలోకి తీసుకెళ్తా ఉంది. ఎంతంటే వ్యభిచారము అనే పాపము. ఉద్యోగాలు చేసే చోట అలాగే జరుగుతూ ఉంది, బయట ఇంటి చుట్టుపక్కల అలాగే జరుగుతూ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి మాటలే నీ చెవున వింటా ఉంటావు. ఈ మాటలు వింటున్న నీకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే వారి జీవితంలో నువ్వు చూస్తున్న ప్రతిదీ నీ పిల్లల జీవితానికి కానీ నీ కుటుంబ జీవితానికి కానీ ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు పడిపోకుండా, ప్రార్థన బలిపీఠం కూలిపోకుండా, ప్రార్థన స్థితి కూలిపోకుండా, ప్రార్థన స్థితి అట్టడుగు స్థితికి వెళ్ళకుండా ప్రార్థనతో నీ యొక్క హృదయాన్ని ప్రతిదినము మండించు. నువ్వు మండినట్లయితే ఏ పాపము నీ యొద్దకు రాదు అని హెచ్చరిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ మనిషికి బాధ అయితే ఉంటుంది. కానీ మనం ఏమి చేయలేని పరిస్థితి, ఈ సంసోను జీవితాన్ని చూసినట్లయితే తమ జీవితం ఎందుకు పతనమైపోయిందో ఒకసారి చూద్దాం. మొదటగా ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలును ఫిలిస్తీయుల చేతిలో నుంచి రక్షించడానికి సంసోన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? మొదటగా ఫిలిస్తీయుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రెండోది ఏం చేశాడంటే అతడు తన భార్యను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత గాజాకు వెళ్ళి అక్కడ వేశ్యను కలుసుకున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే సోరేకు లోయలో ఉన్న దెలీలాతో మోహించాడు. ఈ 3 పొరపాట్లు ఆయన తన జీవితంలో చేయడం ద్వారా హీరోగా ఉండవలసిన ఆయన 0 లెవెల్కి వెళ్ళిపోయాడు. హీరోగా ఉండవలసిన ఆయన 0 లెవెల్కి ఎందుకు వెళ్ళిపోయాడు? కారణం, ఒకవేళ తన భార్య వదిలిపెట్టిన తర్వాత వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళడమే లేదు కానీ మళ్ళా దెలీలాను మోహపు చూపుతో చూశాడు. దెలీలాతో మళ్ళా పాపంలో పడ్డాడు. అంత పాపము అనుభవిస్తూ కూడా తను ఏ స్థితిలో ఉన్నది, తను ఏం చేస్తున్నది, అయ్యో ఏంటి అన్న జీవితం అని కూడా ఆలోచన చేసుకోలేని నిస్సహాయ స్థితిలో సంసోను బ్రతుకుతున్నాడు. ఈ సంసోను బ్రతుకుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న దెలీలా అంటా ఉంది, నీ బలము ఎందులో ఉందో నాకు చెప్పవా? నీ బలము ఇంత బలాఢ్యుడవు కదా, ఈ ఫిలిస్తీయులను ఈ విధంగా నువ్వు చేయడం నేను చూస్తున్నాను కదా, నువ్వు ఎంత బలాఢ్యుడవో నాకు చెప్పవా అని ఎన్నిసార్లు ఆమె అతనిని విసిగించినప్పటికీ కూడా చెప్పడం లేదు. ఒకసారి లేఖనాల్లో చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము
16వ వచనం ఒకసారి చూద్దాం. ఆమె అనుదినము ఆమె చేత, గట్టి చదవండి అమ్మా. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. భార్య వదిలిపెట్టిపోయింది, వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? దెలీలా దగ్గరికి వెళ్ళాడు, ఆమెను మోహరించాడు, పాపంలో పడ్డాడు. అప్పుడు కూడా ఆమె అంటా ఉంది ఏమనంటే, నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పవా అని విసిగిస్తా ఉంటే, నేను ఈమెతో ఎన్నిసార్లు పదే పదే అడుగుతా ఉంది, ఇది ఎందుకు చావడం మేలని విసిగిపోతా ఉన్నాడు. పాపంలో ఆనందం లేదు, పాపంలో సంతోషం లేదు, పాపంలో నెమ్మది లేదు, పాపంలో సుఖం ఉందని అనుకుంటున్నారు, కానీ పాపంలో సుఖం లేదు. కానీ సుఖము, సంతోషము, సమాధానము దొరికే స్థానం ఎక్కడ అంటే దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధి నిన్ను ఎలా మారుస్తుంది అంటే ఒక నిప్పు కణంలాగా మారుస్తుంది. ఆ నిప్పు కణంలాగా మార్చినప్పుడు నువ్వు మండింపబడతావు, మండుతావు. నువ్వు మండడమే కాదు, కానీ నీ కుటుంబ సభ్యులు కూడా మండించే స్థితిలోకి నువ్వు వెళ్తావు. పాపంలో ఏ సంతోషం లేదు, ఏ సమాధానం లేదు. ఈ సంసోనే చెప్తా ఉన్నాడు, యవన గాలంలో వింటున్నాయో యవన చెల్లి, ఓ యవన తమ్ముడా, మీతోనే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ పాపం అనేది మనిషి జీవితానికి పతనం చేయటానికే. సంసోన్ను చూడండి, ఒకసారి చూసినట్లయితే దేవుడు హీరో లెవెల్ అయిన చూడాలనుకుంటే తన చేతులారా తను ఏం చేశాడంటే 0 లెవెల్కు వచ్చేసాడు. ఎవరు ఏం చేయలే. దేవుడిచ్చిన బలాన్ని, నాజీరు చేయబడిన వ్యక్తి దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకోవటానికి కారణం ఏంటి? దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకోవటానికి ఏంటి కారణం అంటే స్త్రీ. భర్త ఉండి తప్పులు చేసేవారు ఉన్నారు, భార్య ఉండి తప్పులు చేసేవారు ఉన్నారు. కానీ ఈ పొరపాట్ల వల్ల నీ జీవితం పతనం అయిపోతుంది. పతనం కావడమే కాదు, కానీ లేనిపోని సమస్యలు కుటుంబానికి తీసుకొచ్చుకుంటున్నావు, లేనిపోని నిందలను తీసుకొచ్చుకుంటున్నావు, లేనిపోని అవమానాలను తీసుకొచ్చుకుంటున్నావు. అవమాన స్థితిలోకి నువ్వు వెళ్ళక మునిపే, ఆ సమస్యలు నీ కుటుంబాన్ని చేరక మునిపే, ఆ ఏ ఇంటిలో ఉన్నావో, ఈ ఒక వర్తమానం ఎలా వింటున్నావో, ఏ పరిస్థితులకు నువ్వు ఉంటున్నావో దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. ఏమిటంటే దేవుని దగ్గర లొంగిపో, లొంగిపో. నువ్వు పాపంలో ఉన్నప్పుడు నీ జీవితానికి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆ సెల్లు ఎవరికన్నా ఇవ్వాలంటే భయం. సంతోషం ఉంటుందా? ఆ సెల్లు ఎవరికన్నా ఇవ్వాలంటే దాంట్లో ఏమన్నా మెసేజ్లు ఉన్నాయేమో, దాంట్లో ఏమన్నా ఫోన్ రికార్డింగ్ ఉందేమో అని భయం. లేకపోతే ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా నన్ను చూస్తున్నారేమో అని ఒక భయం. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావు కదా అంటే నాకేం పని, నేనెందుకు వెళ్తానని అబద్ధం. నువ్వు చేస్తున్న పని నీ తల్లిదండ్రులకు అవమానం తెచ్చేదిగా కాదు, కానీ నీ తల్లిదండ్రులకు నువ్వు వస్తున్న సంఘానికి నీ ప్రవర్తన మాదిరికరంగా ఉండును గాక. నువ్వు వస్తున్న సంఘంలో ఏ పరిచర్యలను పాలిపంపులు పొందుకుంటున్నావో పవిత్ర మనసు, పవిత్ర హృదయంతో నువ్వు పరిచర్యకు లొంగదువు గాక. ఒకవేళ ఏ స్థితి గుండా నువ్వు పట్టబడ్డావో, ఏ పరిస్థితుల గుండా నువ్వు ఉంటున్నావో, ఏ పాపానికి అలవాటు పడిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. పాపం అనేది నీ పైన ఏలుబడి చేస్తున్నప్పుడు అది వ్యభిచారమే కావచ్చు, త్రాగుడే కావచ్చు, జూదమే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏ చీకటి అపవిత్రతతో నువ్వు జీవిస్తున్నావో ప్రతి అపవిత్రతను నా దగ్గర ఒప్పుకో, నేను విడిపించే దేవుడనని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నీ మనసు దేవుని ఎదుట మండాల, కానీ లోకమున్న చీకటితో నువ్వు లోకంలో చీకటితో నువ్వు సహవాసము చేసి, లోకంలో ఉన్న వాటితో నువ్వు సహవాసం చేసి నీ ఆత్మీయ మంట జీవితాన్ని అట్టడుగు స్థితిలోకి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే వెలుగుకు చీకటికి పొత్తు ఎక్కడా లేదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. కాబట్టి నీ చీకటి జీవితాన్ని నువ్వు ఒప్పుకో, చీకటి జీవితాన్ని వదిలిపెట్టు. ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నా, ఇక లైవ్ లో వింటున్నా, ఇక్కడ కూర్చొని వింటున్నా, ఈ చీకటి రహస్య జీవితాన్ని నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర ఒప్పుకొని సరెండర్ అయిపో. దేవుడు నీ పిల్లల తరాన్ని చూసే కృపావరం నీకు అనుగ్రహించునుగాక. ఆ పాపంతో నేను చనిపోయినట్లయితే
ఆ పాపమే నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతాది. ఆ పాపమే నీ జీవితాన్ని ఎక్కడ లేని సంతోషాన్ని, సమాధానాన్ని దొంగలిస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు పొందుకున్న సంతోషం ఆ పాపం ద్వారా నువ్వు అనుభవించలేవు. బండ పైన నీళ్లు పోసిన వెంటనే అవి ఫ్లో అయిపోతాయి, పారుతాయి. నీ జీవితం కూడా అంటే అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిది జీవితం. ఆవిరి లాంటి జీవితాన్ని, దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. దినములు చెడ్డవి, రాకడ సంభవిస్తుంది. రాకడ దినాలు సంభవిస్తున్నాయి. అక్కడక్కడ గడ్డు దినాలు వస్తున్నాయి. అక్కడక్కడ కరువులు సంభవిస్తున్నాయి. అక్కడక్కడ భూకంపాలు కరుగుతున్నాయి. కలిగినప్పటికీ కూడా నా బ్రతుకు ఇంతే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఎవరు చెప్పినా వినను అంటే మరణం నీ ఎదుట తలుపు తట్టినప్పుడు మరణము కూడా నీ కోసం ఆగదు. ఎన్నిసార్లు గద్దించినను వినని వానికి హఠాత్తుగా ఏం సంభవిస్తుంది? మరణం అనేది సంభవిస్తుందని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక స్త్రీకి ఏం చేశాడు? తన బలాన్ని చెప్పి ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడ్డాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి, లాస్ట్లో చూడండి. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అందరు చదవండి ఆ మాట. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. తను స్త్రీ మోజులో దెలీలాకి ఏం చేశాడు? తన బలాన్నంతా చెప్పాడు. కానీ యెహోవా తనను విడిచిపెట్టాడని తనకు తెలియలేదు. ఇంకా ఏముంది? స్త్రీ మోజులోనే, స్త్రీ వ్యామోహంలోనే. ఒకవేళ ఇంతవరకు ఏ స్థితిలో నువ్వు పట్టబడ్డావో, ఏ చీకటితో నువ్వు పట్టబడ్డావో, ఏ అపవిత్రత పట్టబడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ చీకటి చాలు, ఆ పాపము చాలు, ఇంకా దాని నుంచి విడిపించడానికి ఈ రోజు నువ్వు వెలిగింపబడాలి అని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. చక్కటి కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? చక్కని 2 పిల్లలు, చక్కని కుటుంబం, ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఆ ఇన్స్టాగ్రామ్లో ఏమొస్తున్నాయి? వీడియోస్. ఆ ఇన్స్టాగ్రామ్లో చూసి ఎంతమంది యవనస్తులు చెడిపోతా లేరు? ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసి ఎంతమంది యవనస్తులు తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తా లేరు? ఎంతమంది ఇన్స్టాగ్రామ్ చూసి తమ బ్రతుకులు నాశనం చేసుకుంటూ లేరు? చక్కటి కుటుంబం, 2 మంచి డాక్టర్స్. రీసెంట్గా ఒక వారం కిందట జరిగింది. 2 డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఒక పాప 5 సంవత్సరాలు, ఒక చిన్న పాపకు 7 నెలలు. 2 గవర్నమెంట్ డాక్టర్స్ వేరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ భర్త గారికి అంట ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పాట రీల్స్ చూస్తూ ఉంటే ఆ రీల్ కనిపించి ఆ రోజు నుంచి ఇంట్లో ఉన్న భార్యను వదిలిపెట్టి రీల్స్ చేసి ఆమెతో లవ్లో ఉన్నాడంట. లవ్లో ఉన్న వెంటనే ఏమైపోయింది తెలుసా? తన భార్య తరచుగా గొడవ పడతా ఉన్నా ఆ భర్త వినటం లేదు, పట్టించుకోవటం లేదు, ఏం చేయడం లేదు. చివరికి ఏమైందంటే ఆ 7 నెలల పసికందను వదిలిపెట్టి 5 నెలల ఆ పాపను ఇడ్చబెట్టి ఫ్యాన్కు ఉరేసుకొని ఇంట్లోనే చనిపోయింది, ఆత్మహత్య చేసుకొని. ఎందుకు ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు లోకంలో తాండమాడుతున్నాయి? ఎందుకు ఇలాంటి స్థితులు జరుగుతున్నాయి అంటే లోకంతో నీకు పని లేదు. కానీ లోకాన్ని ఒకప్పుడు జయించిన యేసయ్యను నువ్వు గుర్తు పెట్టుకొని మాదిరికరంగా జీవించి ఆయన మార్గంలో నువ్వు నడిచి లోకంలో వేరయ్యుండి లోకపు మురికిని, పాపాన్ని అంటించుకోకుండా పవిత్ర జీవితం నువ్వు జీవించాలనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఈ పాప జీవితానికి అలవాటు పడిపోతున్నారు? ఆ 7 నెలల ఆ పసికన్నును చూసేదెవరు? తల్లి లేని లోటును తీర్చేదెవరు? భర్త ఉండి ఎందుకు ఇలాంటి స్థితిగతులకు వెళ్ళిపోతా ఉన్నారు? భార్య ఉండి ఎందుకు ఇలాంటి స్థితిగతులకు వెళ్ళిపోతా ఉన్నారు? వర్తమానం వింటున్న మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో దేవుడు మీ యొక్క ఆత్మీయ స్థితిని ఆరిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు. వెలిగించిన మీరు దీప్యమాన
వెలగండి, కానీ అర్థాంతరంగా సంఘానికి, సేవకులకు, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చే భక్తిలో మీరు ఉండొద్దు. మీ భక్తి మిమ్మల్ని ఇక్కడ కళ్ళు మూసిన పరలోక రాజ్యానికి తీసుకుపోయే భక్తిగా ఉండును గాక. అంతేకాని మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా కుటుంబాలు కోట్ల వరకు వెళ్తున్నాయి. చాలా కుటుంబాలు అర్థాంతరంగా విడాకులు తీసుకుంటున్నారు. చాలా మంది ఉరి వేసుకొని చనిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఉండకుండా ప్రతి కుటుంబము యేసయ్య ఆత్మ ద్వారా వెలిగింపబడి ఇక్కడున్న మీ అందరూ సకల సమృద్ధితో, సమాధానం, నెమ్మదితో, మీరును లైవ్ లో వింటున్న వారును, శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ఆత్మ ద్వారా ప్రతిదినము మండుతూ ఉందురుగాక. అంతేకాని ఆత్మ దేవుని దుఃఖపరిచే దినాలు మనకొద్దు. ఏలియాకు దూత వచ్చి బద్రీ వృక్షం కింద నువ్వు కూర్చోవడం కాదు, శక్తికి మించిన పరిచర్య ఉంది. ఏలియా లేయని చెప్పినప్పుడు లేచి నడిచినట్లుగా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నీ ద్వారా శక్తికి మించిన పరిచర్య ఉంది, నువ్వు సిద్ధపడు అని. బహుశా ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు చేయడం సహజం. ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు చేయడం సహజం. కానీ చేసిన పొరపాటును మళ్ళీ మళ్ళీ చేస్తే వాళ్ళను మూర్ఖులు అంటారు. గతంలో పొరపాటు చేసావా, ఆ పొరపాటును ఇంకా మనసులోకి తెచ్చుకోవద్దు. గతంలో ఏ పాపంతో పట్టుబడ్డావో తెలియదు, కానీ ఆ పాపాన్ని మనసులోకి తెచ్చుకోవద్దు. ఆ పాపాన్ని వదిలిపెట్టి యేసయ్య పాదాలు పట్టుకున్న నిన్ను దేవుడు దీప్యమానంగా వెలిగించును గాక. అంతేకాని చీకటిని ఒక పక్క, వెలుగును ఒక పక్క, సోమవారం నుంచి శనివారం వరకు చీకటిని, ఆదివారం వచ్చి తగల దైవభక్తి అంటే చీకటికి వెలుగును రెండింటికి పొత్తు లేనే లేదు అని లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి. కాబట్టి నువ్వు వెలిగింపబడ్డావా, వెలిగించిన నీవు వెలుగుతూనే ఉండాలి, కానీ ఆరిపోవటం దేవుని చిత్తం కానే కాదు. సంసోను చూడండి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగింపబడ్డాడు. తమ జీవితాన్ని అన్యాయంగా తానే మోసం చేసుకున్నాడు. దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నువ్వు ఆలోచించు. దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలను ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. దేవుని కృప నీకెప్పుడు తోడుగా ఉంటుంది. యవనస్తులతోనూ ఇక్కడ ఉన్న మనందరితోనూ కూడా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, కుటుంబాలను సరిచేసుకోండి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉండొద్దు. భార్యాభర్తలు, పిల్లలు అందరూ సంతోషంగా ఉండి మందిరానికి రండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాని కోపతాపాలతో, భయము లేని పనులు చేస్తూ, దేవుని మందిరానికి వస్తూ దేవునిలో నేను ఉండాను అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అంటున్నాడు. వెలిగింపబడ్డావా? నీ కుటుంబం కోసం కన్నీరు కారుస్తున్నావా? వెలిగింపబడ్డావా? ఏ దానికోసం ఏడుస్తూ ఉన్నావు? నీ మంట అట్టనే ఆర్పకుండా సాగిపోని అపోస్తుడైన పౌలు చెప్పినట్లు నీ యొక్క ఆత్మీయ మంటను ఆర్పొద్దు అన్నట్లు ఆర్పకుండా సాగిపో. కానీ అది ఏదో ఒకరోజు నీ ప్రార్థనకు జవాబు తీసుకొస్తుంది. మరణం అనేది నీ వాకిట తలుపు తట్టక మునిపే నీ జీవితాన్ని సవరించుకో. నీ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. గతంలో చేసిన పొరపాట్లకి ఎన్నడూ చేయకుండా దేవుని దగ్గర మనసు అడుగు. ప్రతి జీవితంలో పొరపాట్లు జరగడం సహజం, కానీ జరిగిన ఆ పొరపాటును పదే పదే గుర్తుకు తెచ్చుకొని ఏడ్చొద్దు. కొన్నిసార్లు చెప్తాది, నువ్వు మోకరించినప్పుడు నువ్వు ఆ పాపం చేసావు కదా, నీ 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 కుటుంబంలో ఇలా జరుగుతుంది కదా, నీ వ్యక్తిగత జీవితంలో ఇలా జరుగుతుంది కదా అని కొన్నిసార్లు అపవాది నీ చెవి దగ్గర ఊదుతాది. ప్రార్థన జరగకుండా అప్పుడు చెప్పాలా, నేను నీరసించిపోను, నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నేను అలసిపోను. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు కదా, ఏమని అంటే, ఆనందించుడి, ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆనందించుడి, ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి. శ్రమ కలిగిందా, వేదన కలిగిందా, బాధ కలిగిందా, దుఃఖం కలిగిందా, సమస్యలు వస్తున్నాయా, బాధపడద్దు. అపవాది వస్తుంది అంటాది, ఎప్పుడు ప్రార్థనైనా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడు ఎట్లా ఉన్నాయో అంటాది. నువ్వు అపవాది అప్పుడు చెప్పాలి, నా దేవుడు నాకు ఈ భూమి పైన ఉండటానికి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందుకే నేను దేవుణ్ణిలో ఆనందిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని గణపరుస్తున్నాను అని చెప్పి అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా ఏం చేయాలా? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలా. ఆనందించే మనసు మనకు
మన సంఘానికి ఈ లైవ్లో వింటున్న వారికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. కృంగిపోయే మనసు ప్రతి బిడ్డలో నుంచి దూరం అయిపోవును గాక. పడుతూ లేస్తున్న భక్తి ఆగిపోయి ఒక జ్వాలలాగా మండుదురు గాక. దేవుడు మనందరికి అలాంటి కృపా భాగ్యం మనందరికి అనుగ్రహించును గాక. ఈ వాక్యం మనందరి జీవితాలలో ఫలభరితంగా మారును గాక. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్.